వివాహము కాని వారికి, వివాహం కోరుకు సిద్ధపడుతున్న వారికి, పురుషుడైన స్త్రీ అయినా, స్త్రీలో ఉండవలసిన గుణాలేంటి, పురుషుడిలో ఉండవలసిన గుణాలేంటి, క్రైస్తవుడు అని మాత్రము, క్రైస్తవురాలు అని చెప్తే మాత్రము వివాహం చేసుకుంటే ఆ కుటుంబం అంతా, మ్యారేజ్ లైఫ్ అంతా కూడా విచ్ఛిన్నం అయిపోతుంది. వాట్ ఆర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ అ క్రిస్టియన్ ఉమెన్? ఒక క్రైస్తవ స్త్రీకి, విశ్వాసి అని పిలువబడుతున్న స్త్రీకి, విశ్వాసి అని పిలువబడుతున్న పురుషుడికి ఉండవలసిన గుణాలు, వాట్ ఆర్ ద క్వాలిటీస్? వారికి ఉన్న క్వాలిటీ ఏ రీతిగా ఉంటే కుటుంబము నిలబడుతుందో. మనం అనుకుంటాం ఇదంతా అవసరం లేదు. నేను కూడా అనుకున్నాను, వివాహం వీళ్ళకి అన్నీ విని 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 తెలిసి ఉంది, మరలా అది చెప్పడం ఎందుకు అని. కానీ చాలాసార్లు అమాయకత్వముతో, అజ్ఞానముతో మనము తప్పైన నిర్ణయాలు తీసుకొని జీవితకాలం అంతా బాధపడాల్సి వస్తుంది. దేవుని వాక్యము లేకపోతే ఒక దైవజనుడు చెప్పిన మాట ఏంటిదంటే, ద ఫస్ట్ గ్రేటెస్ట్ డెసిషన్ ఆఫ్ అ మ్యాన్స్ లైఫ్, మ్యాన్ కానీ విమెన్ కానివ్వండి, ఒక వ్యక్తి తీసుకునే అతి ప్రాముఖ్యమైన నిర్ణయం ఏంటిదంటే, మొదటిగా రక్షణ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆల్ ద టైమ్ ఇస్ సాల్వేషన్, రక్షణ. రక్షణ తర్వాత రెండోది అతి ప్రాముఖ్యమైన నిర్ణయము ప్రతి క్రైస్తవుడికి వారి జీవితంలో ఉన్నది ఏంటిదంటే వివాహము. ఎంత రక్షించబడినా, ఎంత మారు మనసు పొందినా, వివాహ జీవితము బాగాలేకపోతే, వివాహం చేసుకున్న వ్యక్తి సరిగ్గా లేకపోతే, ఎంత ఆనందం కలిగి ఉండాలన్నప్పటికీ వారు చేసే క్రియలు బట్టి, కార్యాలు బట్టి, వారి ప్రవర్తనను బట్టి, వారి జీవించే విధానం బట్టి మనకి కోపమో, బాధో, వేదనో కలుగుతుంది. ఈరోజు అందుకనే దేవుని ప్రేరేపించిన రీతిగా ఈ మాటలు మీకు చెప్తుండగా దయచేసి ఆలకించండి. రాసుకోగలిగిన వారు రాసుకోండి. దీన్ని అనుభవిద్దాం. ఎందుకంటే అనుభవించకపోతే ఎంత విన్నా వ్యర్థమే. పరమగీతములు 2వ అధ్యాయము 7వ వచనం ఈ రీతిగా చెప్తుంది. పరమగీతములు 2వ అధ్యాయము 7వ వచనం, యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టియు లేలను బట్టియు మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలత పరిచయకుండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. డు నాట్ అవేకెన్ లవ్ అంటిల్ ద టైమ్ ఇస్ రైట్. ఈరోజు చాలామంది అంటే 13, 12 వయసు కలిగిన వారు కూడా ప్రేమ అని ఎంతో ఆరాటపడుతున్నారు, ఆతృత పడుతున్నారు, కలవరపడుతున్నాడు. ఇక్కడ ఏమండి, కలత పరచుకోకండి. డు నాట్ అవేకెన్ లవ్. మరి మీరు అంటారు, నాకు 20, 25 దాటిందండి, మరి ఇప్పుడైనా. నో, ఐఎమ్ ఓన్లీ టెలింగ్ యూ అంటిల్ ద టైమ్ ఇస్ రైట్. సరైన సమయంలో సరైన వ్యక్తిని దేవుడు అనుకూలమైన సరైన సమయంలో పంపిస్తాడనే విశ్వాసము ఉండాలి. దానికి నేను ఒకటే చెప్తాను, మీరు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతుకుతే, ఆయన పాదాలని గట్టిగా పట్టుకుంటే, మీకు అవసరమైన వారిని, దేవుని చిత్తంలో ఉన్న వారిని దేవుడు మనకి సరైన సమయంలో పంపిస్తాడు. చాలామంది ఏ రీతికి తెలుసా అండి, ఇలాంటి ఆలయంకి వచ్చేవారు కూడా ఇక్కడుందా నా భార్య అని వెతుకుతూ ఉంటారు. తెలుసా, ఇక్కడున్నాడా నా భర్త అని వెతుకుతూ ఉంటారు. ఓ ఈయననే కాబోవచ్చు, తినే కాబోచ్చు, తిని చూడు ఎంత బాగా ప్రార్థన చేస్తుంది, అసలు ఎంత కన్నీరు విడుస్తుంది చూడు, నాకు ఇట్లాంటి భార్యని కావాలని ఆలయాల్లో, లేకపోతే ఫెలోషిప్స్లో, లేకపోతే ఫంక్షన్స్లో వెతుకుతూ ఉంటారంట. తినేనా భార్య, తినేనా భర్త, తినేనా భార్య, అలా వెతుకుతూ తిరుగుతున్నారా? కంగారు పడకండి. భౌతికమైన రూపాన్ని లక్ష్య పెట్టకండి. బహిరంగ స్వరూపాన్ని, బహిరంగంగా ఉన్న వాటిని లక్ష్య పెట్టకండి. దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. నమ్ముతున్నారా? వీ డు నాట్ హ్యావ్ టు కీప్ సర్చింగ్, వీరేనేమో అని. నో. దేవుడు తను తగిన సమయంలో మనకి బయలుపరుస్తాడండి. డు నాట్ అవేకెన్ లవ్ అంటిల్ ద టైమ్ ఇస్ రైట్. డు నాట్. దేవుడు ఇచ్చే సమయం కోసం ఎదురు చూద్దాం. దేవుని అడిగితే దేవుడు తగిన సమయంలో బయలుపరుస్తాడు, సూచనలు ఇస్తాడు, వాగ్దానం ఇస్తాడు, అన్నీ కూడా అనుకూలపరుస్తాడు. ప్రతి ప్రతికూల పరిస్థితిని కూడా దేవుడు సద్దుమర్చి అనుకూలపరుస్తాడు. మీరు నమ్మాలి. ఐ విల్ నాట్ అవేకెన్ లవ్ అంటిల్ ద టైమ్ ఇస్ రైట్. ఎవరినో చూసి కొద్దిగా ఎవరైనా మంచిగా మాట్లాడితే చాలు, ఆఫీస్లో కానివ్వండి, కాలేజ్లో కానివ్వండి, ఇంత మంచిగా నాతో మాట్లాడుతున్నాడు అంటే తినేమో క్రైస్తవుడంట, ఆయనకి బ్యాక్గ్రౌండ్ ఉందా, బైబిల్ చదువుతాడా, బైబిల్ ధ్యానిస్తాడా, లేకపోతే ప్రార్థన కనీసం 5 నిమిషాలైనా చేస్తాడా, అవన్నీ అవసరం లేదు. క్రైస్తవుడంట,
ఇంకా అసలు దొరకనట్టు, క్రైస్తవులు దొరకనట్టు, జస్ట్ బికాజ్ హీ కాల్స్ హిమ్సెల్ఫ్ క్రిస్టియన్, అనేకమైన అమాయకమైన యవనస్తురాలు క్రైస్తవుడు అంట అని లొంగిపోతున్నారు. ఇంకేంటి, స్నేహం అధికమయ్యే కొలది, స్నేహము పెరిగే కొలది నువ్వు ప్రార్థన చేస్తావా అంటే ఆయనకు ప్రార్థన రాదు, వాక్యం చదువుతావు అంటే చదవడం రాదు. కానీ మిమ్మల్ని స్త్రీలను ఇంప్రెస్ చేయడానికి ఏం చెప్తాడు? అవును, నేను ప్రార్థన చేస్తాను, నేను ఇన్ని రోజులు వెళ్తాను ఆలయానికి, నేను వాక్యం చదువుతాను అని చెప్తే ఆహా దొరికేస్తాడు నాకు నా భర్త అనేసి ఎగిరిపోతూ ఉంటారు, పైకి ఎగిరిపోతూ ఉంటారు. చాలా జాగ్రత్త అండి, చాలా జాగ్రత్త. చెప్పినంత మాత్రాన, మాట్లాడినంత మాత్రాన, బైబిల్ పట్టుకున్నంత మాత్రాన నిజమైన విశ్వాసి, భయభక్తులు కలిగిన వారు కాదు. పురుషుల్లో ఉండాల్సిన గుణాలు వివాహానికి కాకముందు యూ హ్యావ్ టు సీ ఇఫ్ ద మ్యాన్ దట్ యుర్ మ్యారింగ్ హ్యాస్ దీస్ క్వాలిటీస్. దేవుడు మీతో చెప్పదలుచుకుంది అజ్ఞానంలో ఉండాలని దేవుని చిత్తము కాదు, దేవుని ఆశ కాదు. అందుకని చిన్నదైన పెద్దదైన దేవుడు మనల్ని సరి చేస్తాడు, గద్దిస్తాడు, బోధిస్తాడు, చెప్తాడు.